This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V-Media News. Learn Smart Excellent Center లో ఉన్నాము. ఈ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక ఫౌండర్ CEO సురేష్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఒక మధ్యతరగతి వ్యాపారి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని అనేక సంస్థల్లో పనిచేసి నిరుద్యోగుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి దాదాపు 1,00,000 మందికి పైగా విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేసి వాళ్ళందరూ దేశ విదేశాల్లో స్థిరపడేలా అద్భుతంగా మార్గదర్శకం చేసి అనంతరం భారతదేశ విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావాలని లెర్న్ స్మార్ట్ అనే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో 300కు పైగా స్కూల్లో 2,00,000 మంది విద్యార్థులకి మ్యాథ్స్ ఫోబియా పోగొట్టి మ్యాథ్స్ లో వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధించాలని లెర్న్ స్మార్ట్ సంస్థ ద్వారా భారతదేశ విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరికీ గణిత విజేతలుగా మ్యాథమెటిక్స్ విజేతలుగా మార్చుతున్నారు లెర్న్ స్మార్ట్ ఫౌండర్ CEO సురేష్ రెడ్డి గారు. లెర్న్ స్మార్ట్ ఫౌండర్ CEOగా ఆయన సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. సురేష్ రెడ్డి అండి. లెర్న్ స్మార్ట్ 2019 సంవత్సరంలో ఏర్పాటు చేశాం. 6 రాష్ట్రాలకు పైగా అందిస్తుంది. భారతదేశంలో 300కు పైగా స్కూల్స్ కి సేవలు అందిస్తుంది. దాదాపుగా 2,00,000 పైగానే విద్యార్థులకు సేవలు అందిస్తుంది. మ్యాథ్ ఫోబియా పోగొట్టడం అంటే చాలా సింపుల్ అండి. మ్యాథమెటిక్స్ అంటే జస్ట్ ఓన్లీ 9 డిజిట్స్ ప్లస్ 0 అంతే. ఆ విషయాన్ని కరెక్ట్ గా తెలుసుకొని 4 బేసిక్ ఆపరేషన్స్ కానీ తెలుసుకుంటే మ్యాథమెటిక్స్ లో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి సింపుల్ గా మేము టేబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ తో స్టార్ట్ చేస్తాం. జనరల్ గా టేబుల్స్ నేర్చుకోవడం అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి చాలా మందికి కష్టం. మేము 100 టేబుల్స్ ని 2 నిమిషాల్లో నేర్పిస్తాం. ఇంకా జీవితంలో వాళ్ళ టేబుల్స్ ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. అది చూడంగానే పిల్లలు ఫస్ట్ మ్యాథ్స్ అంటే ఎంత సులభమా అనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. రాగానే వాళ్ళు ఏ కాన్సెప్ట్ మనం చెప్పినా సరే వాళ్ళు ఈజీగా దాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లెర్న్ స్మార్ట్ విజన్ ఏంటంటే సింప్లిఫైయింగ్ స్టడీస్, ఎంపవరింగ్ మైండ్స్. స్టడీస్ ఏదైనా సరే కష్టంగా చదవకూడదు, చాలా సులభంగా ఈజీగా చదవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎంపవరింగ్ మైండ్స్. ఏ చదువైనా సరే జీవితంలో ఉపయోగపడే విధంగా చదవాలి, కానీ జస్ట్ ఊరికైనా చదివామా, మార్కులు వచ్చినాయా, ఎగ్జామ్స్ రాసామా, పాస్ అయిపోయామా అనే విధంగా ఉండకూడదు. సో మేము స్టడీస్ ని సింప్లిఫై చేస్తాము, మైండ్స్ ని ఎంపవర్ చేస్తాం. దిస్ ఇస్ అవర్ విజన్ అండి. భారతదేశం మొత్తంలో కూడా మ్యాథమెటిక్స్ అనేది బట్టి కొడితే వచ్చే సిస్టమ్ కాదు. ఏదైనా అదర్ సబ్జెక్ట్స్ మగప్ చేసి ఈజీగా ఏదో ఒకటి రాస్తే కొన్ని మార్కులు వస్తాయి అనుకోవచ్చు, బట్ మ్యాథమెటిక్స్ లో అలా రావు. అందుకే చాలా మంది మ్యాథమెటిక్స్ అంటే భయపడతారు. బట్ చాలా సింప్లిఫైడ్ గా మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే దీంట్లో వచ్చిన ఎక్కువ మార్కులు కూడా ఎక్కడ కూడా రావు. దీంట్లో ప్రావీణ్యత కలిగిన చాలా మంది గొప్ప స్థాయికి కూడా వెళ్ళారు. మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ థింకింగ్ ని డెవలప్ చేయాలంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయం కాదు ఉండాల్సింది, ఎక్కువ మక్కువ ఉండాలి. ఎందుకనంటే జీవితంలో ఒక్క సెకండ్ కూడా మ్యాథమెటిక్స్ లేకుండా లేదు. ఏ సింగిల్ సెకండ్ మీరు చూసినా సరే, కనీసం నిద్రపోయేటప్పుడు కూడా మనం ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఎన్ని గంటలకు, ఇదంతా మ్యాథ్సే. వంట చేసేటప్పుడు మ్యాథ్సే. లెర్న్ స్మార్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే మ్యాథ్స్ ఫోబియా అనేది భారతదేశంలో లేకుండా చేయాలి. మా ఒక్క సంస్థనే ఇది మొత్తం భారతదేశం చేయలేకపోయినా సరే 1% 2% కాంట్రిబ్యూషన్ అయినా మా కంపెనీ సైడ్ నుంచి చేస్తే దేర్ మే బి ఇన్ ఫ్యూచర్ మా అమ్మల్ని చూసి ఇంకా కొన్ని అదర్ కంపెనీస్ కూడా ఇట్లాంటి ఆశయంతో ముందుకు వచ్చి డెఫినెట్ గా భారతదేశం అంతా కూడా ఈ నాలెడ్జ్ ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. జనరల్ గా మీరు చిన్నప్పుడు విషయం అడిగితే 7th క్లాస్ లో ఒక చిన్న సంఘటన జరిగిందండి. నేను 7th క్లాస్ చదివేటప్పుడు ఇట్లాగే రామానుజన్ గారు యాక్చువల్ గా కొన్ని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసినవి మన ఈనాడు పేపర్లో ఇచ్చేవాళ్ళండి. ఆ ఈనాడు పేపర్లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి పంపించిన వాళ్ళ పేరు నెక్స్ట్ వీక్ పేపర్లో వేసేవాళ్ళండి. ఆ లెక్క కూడా నాకు ఇప్పటికీ గుర్తండి. 9ని 5 సార్లు ఉపయోగించాలి, ఆన్సర్ 10ని రాబట్టాలి. ఈ క్వశ్చన్ ని నాకు మా మ్యాథ్స్ సార్ ఇచ్చాడు. నేను హాస్టల్లో ఉన్నాను అప్పుడు. ఈవినింగ్ టైము మా డిన్నర్ బ్రేక్ లో ఇస్తే అందరూ డిన్నర్కి వెళ్తే నేను 15 నిమిషాలు డిన్నర్కి వెళ్లకుండా దీనికి సొల్యూషన్ ని 5 రకాలుగా కనుక్కున్నాను, ఒక రకంగా కాదు. ఈ 5 రకాలు ఆయనకి చూపించగానే మా మ్యాథ్స్ సార్ చాలా సంతోషపడి ఆయన ఖర్చుతో ఇన్లాండ్ కవర్ కొని హాస్టల్లో ఉంటాం కదా మేము, అది రాసి పంపించారండి. నెక్స్ట్ వీక్ ఈనాడు పేపర్లో
శ్రీ సురేష్ గారు దీనికి ఇన్ని రకాలుగా ఆన్సర్ని కనుక్కున్నారు అని చెప్పి పేరు వచ్చిందండి. సో నాకు అప్పుడు తెలియదు మరి ఇంత పెద్ద సంస్థ, ఇదే మ్యాథమెటిక్సే మన జీవితం అవుతుంది, ఇంతమందికి మనం నేర్పిస్తామని చెప్పి. బట్ ఆ చిన్నప్పటి నుంచి ఉన్న మక్కువే కావచ్చు, ఇప్పుడు మన భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇన్ని లక్షల మంది పిల్లలకు కూడా నా నాలెడ్జ్ని షేర్ చేస్తున్నానండి. అల్టిమేట్ అండి, దెర్ ఇస్ నో డౌట్. దానికి అసలు వీ కెనాట్ సే మెజర్మెంట్ చెప్పలేను నేను. అంత హ్యాపీనెస్. సో డౌన్ ద లైన్ మనం ఎంత కష్టపడ్డా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మనం చేసిన పనిని బట్టే మన సంతోషాన్ని ఉంటుందన్నమాట. నైట్ పనుకునేటప్పుడు గుండెల మీద చేసుకొని ఈ రోజు ఇన్ని లక్షల మంది మన వల్ల మేలు పొందుతున్నారు, వీళ్ళు జీవితాంతం దీన్ని గుర్తుపెట్టుకుంటారు అంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్ హ్యాపీనెస్ అండి. విజయలక్ష్మి అండి నా భార్య పేరు. అండ్ మా పిల్లల పేరు వచ్చేసి తన్వి, ఒక పాప ఫస్ట్. నెక్స్ట్ బాబు పేరు వచ్చేసి జషిత్ సాయి అండి. ఖచ్చితంగా ఉండాలి కదండి, కుటుంబ సహకారం లేకుండా ఎవరు ఏ పని కూడా చేయలేము. మా భార్య సహకారం చాలా బాగుంటుంది. నేను ఏ వర్క్ చేస్తున్నా కూడా చాలా పాజిటివ్ గా సపోర్ట్ చేయడము, మీరు ఖచ్చితంగా ఏ పని చేసినా మంచి పనే చేస్తారని చెప్పేసి ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడము, ఆమె అలా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటుందండి. నేను సాధించిన విజయాలు అల్టిమేట్ గా దేర్ ఇస్ నో డౌట్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ నా దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళకి అందరికీ కూడా నేను అంకితం చేస్తాను. విద్యార్థులకు, విద్యారంగానికి అంకితం అండి.